హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. మా బాబా బర్త్డే రోజు వెల్లూరులోని గోల్డెన్ టెంపుల్ వెళ్ళొచ్చామని చెప్పాను కదండి. ఆల్రెడీ మన ఛానల్లో షార్ట్స్ అప్లోడ్ చేశాను, చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. గోల్డెన్ టెంపుల్ అంటే శ్రీపురంలోని ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారు టెంపుల్ కూడా తిరుపతి నుండి 120 కిలోమీటర్లో ఉంటుందండి. ఈ టెంపుల్ ను శ్రీ లక్ష్మీనారాయణ టెంపుల్ అని కూడా పిలుస్తారు, వెల్లూరు గోల్డెన్ టెంపుల్ అని కూడా పిలుస్తారు. ప్రపంచంలో ఉన్న అతిపెద్ద గోల్డెన్ టెంపుల్లో ఫస్ట్ అనమాట. ఈ టెంపుల్ నిర్మాణానికి దాదాపుగా 1.5 టన్నుల స్వచ్ఛమైన బంగారాన్ని ఉపయోగించి కట్టారట. గర్భగుడిలో ఉన్న బంగారం విగ్రహం 70 కిలోల బంగారు విగ్రహం. ఆలయం మొత్తం కూడా 300 కోట్లు ఉపయోగించి ఈ దేవాలయాన్ని కట్టారంట. దాదాపుగా 100 ఎకరాల్లో ఉంటుందంటే మీరే అర్థం చేసుకోండి ఎంత పెద్దగా ఉంటుందనేది ఈ టెంపుల్. ఈ ఆలయాన్ని నిర్మించడానికి 70 ఏళ్ల సమయం పట్టిందంట. శ్రీపురంలో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే నక్షత్ర మార్గం. అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళాలంటే నక్షత్ర మార్గంలో నడిచి వెళ్ళాలి. అయ్యా ఇదిగోండి, మొత్తానికైతే 2 గంటలు బస్ జర్నీ చేసి వెల్లూరు గోల్డెన్ టెంపుల్ కి అయితే బయలుదేరుతున్నాము. ఇది వెల్లూరు బస్ స్టాండ్ అండి. నేను బస్ పైన బోర్డ్స్ ఉంటే చూశాను. తిరుపతి కాణిపాకం నుండి కూడా డైరెక్ట్ గోల్డెన్ టెంపుల్ వరకు అయితే ఈ వెల్లూరు బస్ స్టాండ్ వరకు కూడాను డైరెక్ట్ బస్సులు అయితే ఉన్నాయండి. బోర్డు అయితే కనిపించింది. ఇది వచ్చేసి వెల్లూరు ఫోర్ట్ అనమాట. వెల్లూరు ఫోర్ట్ అయితే చాలా ఫేమస్ అండి. నేను బయట నుంచి ఇలా చూస్తే గనక నాకు గోల్కొండ ఫోర్ట్ ను చూసినట్టే అనిపించింది. ఈ ఫోర్టుని 1566లో కట్టించారంట. విజయనగరం సామ్రాజ్యానికి చెందింది. ఈ ఫోర్టు వెల్లూరు బస్టాండ్కి వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉందండి. మేము అలా లోకల్ ఆటోలో ఎక్కి గోల్డెన్ టెంపుల్ కి వెళ్తున్నాం కదా. ఆటో డ్రైవర్ అంకుల్ అయితే మాకు అన్ని చూపిస్తూ వివరిస్తున్నాడు. ఈ ఫోర్టు లోపల ఒక టెంపుల్ కూడా ఉందంట. ఆ టెంపుల్ శివాలయం అండి. బయటికి రోడ్డు మీదకి వెళ్తుంటే కూడా ఇలా కనిపిస్తుంది. ఆ శివాలయం పేరు జలకంఠేశ్వర ఆలయం. ఈ ఫోర్టు చాలా పెద్దగా ఒక పార్క్ లాగా ఉందండి. వెల్లూరు ఫోర్ట్ అంటే చాలా ఫేమస్. మాకు టైం లేక మేము వెళ్ళట్లేదు, కానీ మీకు గనక టైం ఉంటే ఖచ్చితంగా వెళ్ళి ఒకసారి చూసిరండి. ఇదిగోండి, మొత్తానికి వెల్లూరులోనే గోల్డెన్ టెంపుల్ కి అయితే చేరుకున్నాము. మెయిన్ ఎంట్రన్స్ గేట్ ముందు అయితే అంకుల్ దించాడు, డ్రైవర్ అంకుల్. ఇంకక్కడ దిగిపోయి లోపలికి ఎంటర్ అవ్వసరికి మాకైతే లంచ్ టైం అయిపోయిందండి. మా బాబు బర్త్డే రోజు సందర్భంగా చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నా. నాకు అలా అయితే తీరిపోయింది. చాలా హ్యాపీగా ఉంది. మాకు తమిళనాడుకు పోస్టింగ్ వచ్చి 2 ఇయర్స్ అవుతుంది. అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా గోల్డెన్ టెంపుల్ కి ఎప్పుడెప్పుడు తీసుకెళ్తాడా, ఎప్పుడెప్పుడు వెళ్దామని. ఈ రోజుకు ఆ కళ అయితే నెరవేరిందండి. మేము ఉంటున్న క్యాంపస్ నుండి 80 కిలోమీటర్స్ కదా. ఈ రోజు అయితే వచ్చేసాం ఇక్కడికి. మేము వెళ్ళిన రోజు పబ్లిక్ అయితే ఎక్కువగా లేరండి. అందుకే మేము 100 రూపీస్ టికెట్లు తీసుకున్నాము. మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఇస్తారు. అవి తీసుకొని అయితే ఇంకా క్యూలో నిల్చున్నాము. క్యూలో నిల్చున్న తర్వాతకి వాళ్ళు అన్నారు కదా, ఇప్పుడైతే అన్నసంతర్పణ పెడుతున్నారు కదా, అక్కడ తినేసి వచ్చి లైన్ కట్టండి అని చెప్పారు. సరే అని చెప్పి భోజనాలు పెడుతున్నారని అన్నసత్రానికి అయితే వచ్చాము. ఇక్కడ రోజుకు కొన్ని వేల మందికి అన్నసంతర్పణ అయితే పెడుతున్నారండి. ఎవరు వచ్చినా కూడా లేదనకుండా. టైమింగ్ వచ్చేసి 2 to 4 అంట. ఆ టైంలో ఎవరు వచ్చినా సరే భోజనం చేసే వెళ్తున్నారు. ముందు వచ్చిన వాళ్ళు కూడా భోజనం చేసే దర్శనం చేసుకుంటున్నారు. అమ్మవారి దర్శనానికి లేట్ అవుతుందని చెప్పి తిరుపతికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరు గోల్డెన్ టెంపుల్ కి వచ్చే వెళ్తున్నారండి. నాకు మాట్లాడుతుంటే చూశాను, అందరూ నాకు తెలిసి అయితే చాలా వరకు తెలుగు వాళ్ళే కనిపించారు ఇక్కడ. సేమ్ తిరుపతిలో పెట్టినట్టే అన్నసంతర్పణ అయితే పెడుతున్నారు. ఇంకా తినేసి బయటికి రాగానే గేట్ దగ్గరే ఇలా ఫోటో స్టూడియో అయితే ఒకటి పెట్టారండి. ఇంకా నలుగురం కలిసి అయితే ఒక ఫోటో తీయించుకున్నాము. ఒక ఫోటోకి 150 రూపీస్ తీసుకున్నారు. వాళ్ళే ఫ్రేమ్ కట్టేసి ఇస్తారంట. అక్కడే ఫోటో అయితే తీయించుకున్నాము ఒకటి. ఇక్కడ చాలా ఫోటోలు ఉన్నాయి చూడండి. అందరూ ఇలా ఫోటోస్ తీసుకొని మెమొరీ లాగా అయితే దాచుకుంటారు కదా. నేనైతే మొబైల్ తీసుకెళ్ళనిస్తారేమో అనుకున్నానండి. లోపలికి వెళ్ళాక చాలా వీడియోస్ తీద్దాం అనుకున్నాను, కానీ మొబైల్ అయితే నాట్ అలౌడ్ అని చెప్పారు. చెప్పుల స్టాండ్ పక్కనే మొబైల్ స్టాండ్ కూడా ఉంది. అక్కడే మొబైల్ పెట్టి వెళ్ళాలి అని చెప్పారు. ఎంత రిక్వెస్ట్ చేసినా ఒప్పుకోలేదు. అసలు ఎలాంటి వారికి కూడా మొబైల్ నాట్ అలౌడ్ అంట. ఇంకా ఇలా లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నామండి. చాలా బాగా అనిపించింది. అసలు నిజం చెప్పాలంటే ఆ గోల్డెన్ టెంపుల్ నైట్ టైంలో చూడడానికి అయితే 2 కళ్ళు సరిపోవబ్బా, అంత బాగుంటుంది ఆ లైటింగ్ తో. మాకు తెలిసిన వాళ్ళందరూ, అక్కడికి వెళ్ళొచ్చిన వాళ్ళందరూ కూడా 6 తర్వాత వెళ్తేనే లైటింగ్ బాగుంటుంది, అప్పుడే వెళ్ళాలి అని చెప్పారు. అందుకోసమైనా మేము 6 అయ్యేంత వరకు కూడా వెయిట్ చేసి లైటింగ్ చూసే బయటకు వచ్చామండి. చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది. గోల్డెన్ టెంపుల్ కి మెయిన్ ఎంట్రన్స్ గేట్ ఒకటి, ఇటు పక్కన ఇంకొకటి పెద్ద గేట్ లాంటిది ఉందండి. ఆ పెద్ద గేట్ ముందే గణపయ్య విగ్రహం కూడా వెళ్ళగానే దర్శనం ఇస్తాడు. అక్కడ పంతులు అయితే మంత్రాలు చదువుతూ వచ్చిన వాళ్ళకి బొట్టు పెడుతున్నాడు. ఇదిగోండి చూడండి, ఇదే పెద్ద గేటు. ఇక్కడ కూడా చాలా పబ్లిక్ ఉన్నారు. ఈ
పెద్ద గేటు పక్కనే శ్రీపురం శ్రీ లక్ష్మీనారాయణి టెంపుల్ అని అయితే పెద్దగా రాసి లైటింగ్ అయితే పెట్టారండి. అక్కడ అందరైతే ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు. మా పిల్లలు మా ఆయనతో కూడా ఒక వీడియో తీసుకున్నాము. లక్ష్మీ తల్లి అనుగ్రహం వల్ల దర్శనం అయితే బాగా జరిగిందండి. కానీ అదృష్టమో దురదృష్టమో తెలియదు, మేము ఇంటికి వెళ్లే టైంకి ఫుల్గా వర్షం పడింది. అందుకనే బస్కి వెళ్తే లేట్ అవుతుంది అని చెప్పి ట్రైన్కి అయితే వెళ్ళడం కోసమని కాట్పాడి జంక్షన్కి అయితే వచ్చామండి. ఇంకా ఇంతే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంటికైతే ట్రైన్లో వెళ్ళిపోతున్నాను. ఆ లక్ష్మీ తల్లి ఆశీస్సులు మీకు కూడా ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్.